నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఉద్యోగరీత్యా తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న గుడివాడ నియోజకవర్గ ఓటర్లతో సమావేశమైన వెనుగండ్ల రాము. ఐటీ రంగ అభివృద్ధి చెందడానికి ఎనలేని కృషి అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ కొనియాడిన రాము. జీవి పూర్ణచంద్ర హాల్లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలో పాల్గొని క్రిస్మస్ కేక్ ను కట్ చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్. క్రీస్తు చూపిన మార్గాన్ని ఆచరిస్తూ అందరూ సంతోషంగా ఉండాలని కోరిన నాయకులు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కులగణన చేస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు సహకరించాలని కోరిన అధికారులు. కులగణన కార్యక్రమాన్ని మొదలు పెడుతున్న నేపథ్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులు. ఉద్యోగరీత్యా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో నివాసం ఉంటున్న గుడివాడ నియోజకవర్గ ఓటర్లతో ఆత్మీయ సమావేశాన్ని గుడివాడ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వెనుగండ్ల రాము మాట్లాడుతూ, గుడివాడలో పుట్టి పెరిగిన మనం హైదరాబాద్లో ఐటీ రంగంలో ఉద్యోగాలు సంపాదించేందుకు నాడు చంద్రబాబు నాయుడు చేస్తున్న బాటలే కారణమని కొనియాడారు. అటువంటి మహావ్యక్తి మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావాలంటే తప్పకుండా మనవంతు బాధ్యతను నెరవేర్చాలని వారికి గుర్తు చేశారు. ప్రపంచంలోనే హైదరాబాద్ను ఐటీ రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టినందుకు చంద్రబాబు నాయుడు చేసిన కృషి వల్లే నేడు ఎంతో మంది యువతకు ఇక్కడ ఉపాధి కలుగుతుందని, ఇటువంటి అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో కూడా జరగాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఇలా బాబు గారు చేసిన అభివృద్ధి వల్ల చాలామంది బెనిఫిట్ అయ్యి మనమందరం ఇక్కడ హైదరాబాద్ కానీ కొంతమంది వేరు దేశాలు కానీ వెళ్తానికి జరిగింది. వాళ్ళందరూ ఒక రకంగా చూసుకుంటే బాబు గారు వాళ్ళ ఓటర్స్ని లూజ్ చేసుకుని మన ఇక్కడ పంపించారు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆయనకి పడే ఓట్లు మనయన్నీ ఇవన్నీ మనకి ఆయన వాటి గురించి ఆలోచించకుండా ఇక్కడికి పంపించారు. సో మనం వెనక్కి వెళ్ళి మనం ఆయన రుణం తీర్చుకునే టైం వచ్చింది. మనం అందరం కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వెనక్కి వెళ్తానికి ఇదొక మంచి అవకాశం. సో ఈ అవకాశాన్ని మాకు తెలియజేయడానికి మా అందరికీ కూడా ఒక వేదిక కల్పించినందుకు స్పెషల్ థ్యాంక్స్ ఫర్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకా మరీ ముఖ్యంగా ఆల్మోస్ట్ గుడివాడ నుంచి మనం చూసుకుంటే ఏ సందుకెళ్ళినా ఏ రోడ్డుకి వెళ్ళినా మనకి గుడివాడ నుంచి ఇక్కడికి వచ్చిన ఎవరో ఒకళ్ళు ఉంటానే ఉన్నారు. ఎన్ఆర్ఐస్ కానీ ఎన్ఆర్వీస్ కానీ ఎవరైనా కానీ. సో మీకు అందరూ గత కొన్ని సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా గుడివాడ చరిత్రలో ఏం జరుగుతుంది అనేది చూస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరూ. నేను కూడా అదే పనిలో ఉన్నా. నేను యుఎస్ వెళ్ళినా కానీ 99లో యుఎస్ వెళ్ళిపోయాను. అప్పుడు వెళ్ళిపోయినా కానీ నేను కూడా చూస్తూనే ఉన్నా. సో బాబు గారు చేసిన 2020 విజన్ ఒక్క వెర్షన్ నేను, ఆయన ఆలోచన నేను, ఆయన కన్న కళలకి ఒక రూపం నేను. నాలాగే ఎంతోమంది ఉన్నారు. యుఎస్లో చూసుకున్నా కానీ వేరు దేశాల్లో చూసుకున్నా కానీ ఆయన 2020 విజన్కి సంబంధంగా దానివల్ల లాభపడిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తిగా, వన్ ఆఫ్ ది వ్యక్తిగా, కానీ అది గుర్తుంచుకుని ఆయన 2047 విజన్లో నేను కూడా భాగం ఇక్కడికి వచ్చిన మొట్టమొదటి వ్యక్తిని నేను. మీరందరూ కూడా ఆయన చేసిన అభివృద్ధిలో భాగస్వాములు, అందరూ కూడా లబ్ధిదారులు, ఇలా రకరకాలుగా ఉన్నాం. సో ఆయనకి రుణం తీర్చుకునే రోజు వచ్చింది మనకి. ఈరోజు
ఆయన రుణం అసలు ఒక రకంగా చూసుకుంటే ఆయన రుణం మనం తీర్చుకుంటాం కదా, ఆయన రుణం మనం తీర్చుకోలేము. మళ్ళీ ఆయన అవసరం మనకు వచ్చింది, మళ్ళీ మన అవసరం ఆయన అవసరం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఏ పరిస్థితిలో ఉందో మీకు అందరికీ తెలుసు. ఒక అభివృద్ధి అనేది పూర్తిగా నశించిపోయింది. దీని గురించి ఎంత చెప్పినా కానీ అందరం ఒకటే చెప్పుకోగలం. దాని గురించి ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మీ ప్రతి ఒక్కళ్ళ గుండెల్లోనూ నాటుకుపోయింది ఇంత దారుణమైన పరిస్థితులు మన ఆంధ్రదేశంలో ఉన్నాయి అనేది. ఒక దారుణం అనుకుంటే దానిలో ఉన్న 175 నియోజకవర్గాల్లో గుడివాడ 175వ స్థానంలో నిలిచే అవకాశం ఉంది గట్టిగా దీంట్లో. ఎందుకంటే 20 ఏళ్ళు ఒకే ఒక చేతకాని వ్యక్తి, నేను దుర్మార్గుడు అని కూడా అంటలా, చేతకాని వ్యక్తి, ఒక చేతకాని వ్యక్తి చేతిలో మనం నష్టపోతా ఉన్నాం. మనం అతను చేసింది లేదు, అతనికి ఏది చేయలేదు. ఏంటంటే మన గుడివాడలో చూస్తూ ఉంటాం, ఎప్పుడైనా మనం కూడా ఒక టైంలో అలా ఉన్నవాళ్ళమే. ఎలా చదువుకునేటప్పుడు కానీ చదువు అయిపోయిన వెంటనే కానీ టీ స్టాల్ దగ్గర నుంచి వాళ్ళతో టీ కొట్టి తాగుతా సొల్లు కబుర్లు చెబుతా మనం నుంచున్న వాళ్ళమే. అది కానీ అక్కడి నుంచి ఇంకా ఎదగని, ఆ స్థాయి నుంచి ఇంకా ఏమాత్రం ఎదగని వ్యక్తిని మనం మన రిప్రజెంటేటివ్గా అనుకుంటా ఉన్నాం. సో అది మనం చేసిన తప్పు. అతను మనలో ఒకడు అనుకున్నాం, కానీ మనలో ఒకడు కాదు. మనకి ఎప్పటికీ ఎదగదలుచుకోలేని, ఎప్పుడు చేతకాని బద్ధకం మనుషులు ఉంటారు చూసారా. పొద్దున్నే 12ంటికి లేస్తారు. పొద్దున్నే వాళ్ళకి తెల్లారుజామునంటే 12ంటికి లేచినట్టు. రోజువారీ ఏదో 2ంటికి లేస్తారు. రాత్రి దాకా ఎవరో ఒకళ్ళు కూర్చొని సొల్లేసుకుంటూ ఉంటారు. ఇక్కడికి వెళ్ళో అక్కడికి వెళ్ళో ఏదో 4 మాటలు చెప్పేదంట. అలాంటి వ్యక్తి ఇంకా 50 ఏళ్ళు దాడిపోయినా ఇంకా అక్కడే ఉండిపోయాడు. అంటే ఇంక గుడివాడ ఎందుకు ముందుకెళ్తుందండి? గుడివాడని రిప్రజెంట్ చేసే వ్యక్తే ఇంకా అలాగే ఉండిపోతే గుడివాడ ఎలా ముందుకెళ్తుంది? మనం ఏమాత్రం ఆశించడం కూడా తప్పు. అతని దగ్గర నుంచి ఏదైనా మంచి జరుగుద్ది అని అనుకోవడం తప్పు. ఎందుకంటే తెలుసు, రోజులు వేస్తాం, ఓకే, 2ంటికి లేస్తాం, రాత్రి 3ంటి దాకా సొల్లు చెబుతాం ఎవరో ఒకళ్ళకి, ఓకే, ఇంకా అంతకుమించి చేసేదేం లేదు, ఇంకేం లేదు. రోజువారీ దినచర్యలో అంతే. ఎమ్మెల్యే అవని నువ్వు మినిస్టర్ని చేయండి, అదే పని చేస్తారండి. చర్టాకిస్ దగ్గర కూడా ఎప్పుడు కూర్చున్నానండి? సంవత్సరంలో 20 రోజులు కూడా కూర్చోడు. మీరు చర్టాకిస్ దగ్గర కూర్చున్నాడు అనుకోమండి, ఇక్కడే కూర్చుని ఉంటాడు, పక్కన ఎక్కడోసారి చూసుకోండి దీంట్లో. సో అలా అది మన తప్పే. ఏదో ఎవరన్నా కానీ కొంత ఏజ్ కొద్దీ పెరుగుతారు. ఎంత ఏజ్ వచ్చినా పెరగని వ్యక్తిని మనం అలాగే పెట్టుకుని ఉన్నాం బేసిక్గా. అది మన తప్పు. ఓకే, ఇప్పటికన్నా గుర్తించండి. సో ఇది అంటే తను మాట్లాడే మాటలు కానీ ఇది కానీ ఏం లేదు. అసలు రైతులు మునిగిపోయి పొలాలు మునిగిపోయి గోల చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వచ్చి కనీసం పలకరించడు. పైగా ప్రెస్ మీట్ పెట్టి ఏం మునిగినా అక్కడేం మునగలేదంటాడు. గుడివాడ రోడ్లు బాగున్నాయని చెప్పడానికి తెగించిన వ్యక్తి. నిజంగా చాలా తెగువ కావాలి దానికి చెప్పాలంటే. అంటే అబద్ధానికి పరాకాష్ట అది. అలా గుడివాడ రోడ్లు గుడివాడ రాజేంద్ర నగర్లోని జీవి పూర్ణచంద్రయ్య కమ్యూనిటీ హాల్లో గ్రాండ్ ఫ్యామిలీ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో ఎమ్మెల్యే కొడాలి నాని, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్, క్రైస్తవ సంఘ పెద్దలు పాల్గొన్నారు. తొలుత రెవరెండ్ పండు మధ్యల క్రిస్మస్ సందేశాన్ని తెలియజేశారు. అనంతరం జరిగిన క్యాండిల్ సర్వేలు పాల్గొని ఎమ్మెల్యే నాని, ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ జీసస్ కీర్తనలు పాడుతూ క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొన్నారు.
గుడివాడ రాజేంద్ర నగర్లోని జీవి పూర్ణచంద్ర కమ్యూనిటీ హాల్లో గ్రాండ్ ఫ్యామిలీ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలో ఎమ్మెల్యే కొడాలి నాని, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్, క్రైస్తవ సంఘ పెద్దలు పాల్గొన్నారు. తొలుత రెవరెండ్ పండు మధ్యల క్రిస్మస్ సందేశాన్ని తెలియజేశారు. అనంతరం జరిగిన క్యాండిల్ సర్వేలో పాల్గొన్న ఎమ్మెల్యే నాని, ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ జీసస్ కీర్తనలు పాడుతూ క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం క్రైస్తవ విశ్వాసులతో కలిసి సెమీ క్రిస్మస్ కేక్ను ఎమ్మెల్యే కొడాలి నాని కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి మత విశ్వాసాలకు అనుగుణంగా వారి సాంప్రదాయ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుందని ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ పేర్కొన్నారు. దేవదేవుడైన యేసు ప్రభు పుట్టినరోజు వేడుకలు ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే కొడాలి నాని ఆకాంక్షించారు. లోక రక్షకుడైన యేసుక్రీస్తు బలిదానం, మానవాళి మనుగడకు ఆయన చూపిన మార్గాలు భావితరాలకు తెలియజేయాలనే క్రిస్మస్ వేడుకలకు 15 రోజుల ముందు నుండే సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే నాని తెలిపారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో హెలెన్ ఫౌండేషన్ అధ్యక్షులు చొరుగుడి ఇజ్రాయెల్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్ట నాగమణి, జాన్ విక్టర్, ఐడీసీఆర్ అధ్యక్షులు పివి ప్రసాదరావు, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణ రెడ్డి, క్రైస్తవ సంఘాల పెద్దలు, దైవ సేవకులు, విశ్వాసులు పాల్గొన్నారు. ఈరోజు డిసెంబర్ 25 ఆ దేవదేవుడైనటువంటి యేసు ప్రభు జన్మదినం. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ ప్రపంచవ్యాప్తంగా ముందు సెమీ క్రిస్మస్ అని చెప్పి పుట్టినరోజు వేడుకలకి భాగంగా జరుపుకుంటారు. ఎందుకంటే దైవం ఆయన పుట్టినరోజుని ఒక్కరోజుగా కాకుండా ఒక 15 రోజుల ముందు నుంచి ప్రతిరోజు ఏదో ప్రాంతంలో ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలో ఆయన మానవుడు నడవలసినటువంటి చూపించినటువంటి దారిని 10 మందికి చెప్పాలి. ఆ దేవుడి యొక్క ఆశీస్సులతో మనందరం ఆయన చూపినటువంటి దారిలో నడిచేటువంటి మార్గాన్ని కల్పించాలని చెప్పి ఈ వేడుకలు నిర్వహిస్తాం. దీంట్లో ప్రతి వ్యక్తి, ఒకళ్ళు క్రైస్తవులు, హిందువులు, జైన్లు, బుద్ధులు, ముస్లిమ్స్, ఇలా ప్రతి వాళ్ళకు ఉన్నటువంటి పుట్టుకతో వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ మతాన్ని ప్రార్థిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే చెప్తాడు, ఆయన చర్చి కావచ్చు, మసీదు కావచ్చు, గుడి కావచ్చు, ప్రతి వ్యక్తి కనుక వారానికి ఒకసారి వాళ్ళు పూజించేటువంటి, వాళ్ళు భక్తితో ఆరాధించేటువంటి దేవుడి దగ్గరికి కనుక వెళితే మనం ఏమైనా తప్పు చేయాలన్నా, ఇచ్చినటువంటి మాట తప్పాలన్నా, మనం ఎవరినైనా మోసం చేయాలన్నా మననే దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు చూస్తాడు, మనకో మన పిల్లలకో శిక్ష వేస్తాడు అన్నటువంటి భయం, భక్తి ఉండటం వలన ఈ సమాజంలో ఒకళ్ళ వల్ల ఇంకొకళ్ళు నష్టపోయేటువంటి పరిస్థితి ఉండదు. ఒకళ్ళ వల్లకి ఇంకొకళ్ళకి ఉపయోగంగా పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తిని కూడా మనం బలవంతంగా పలానా మతం తీసుకోండి, లేకపోతే పలానా దేవుణ్ణి పూజించాలని చెప్పి చెప్పకుండా వాళ్ళ మనసులో ఉన్నటువంటి దైవాన్ని వాళ్ళు పూజించుకోవటానికి, వాళ్ళు చర్చికైనా, మసీదుకైనా, గుడికైనా వెళ్ళటానికి ఎటువంటి ప్రభుత్వం ద్వారా కానీ ఇతర అడ్డంకులు లేకుండా మనం ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేయాలని చెప్పి ఆయన భావిస్తారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రిగా ఏ దైవ కార్యక్రమం అయినా కూడా ఆ దైవం లేదు, ఈ దైవం లేదు, ఈ మతం లేదు, ఆ మతం లేదు, వాళ్ళ మతాచారం ప్రకారం ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి అక్కడ ఆ సాంప్రదాయాల ప్రకారం ఆయన పూజలు నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటారు. అదేవిధంగా ఫాస్టర్లకు కావచ్చు, ఇమాములకు కావచ్చు, పూజారులకు కావచ్చు, అందరూ కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఒక గౌరవ వేతనం నిర్ణయించి ఈ రాష్ట్రంలో అనేక మంది కులాలకి, మతాలకి సంబంధం లేకుండా మరి సహాయ సహకారం అందిస్తున్నటువంటి వ్యక్తి, పాపభీతం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారికి కూడా, ఆయన కూడా ఒక డాక్టర్గా చదువుకుని ప్రజాసేవ చేయాలని చెప్పి అనేక మంది పేద పిల్లలకి విద్యని తీసుకురావాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, లేకపోతే అనేక పేద కుటుంబాలని కాపాడాలని చెప్పి వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు బాగా చనిపోవటం మార్గంగా ఉందని చెప్పి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి అనేక మంది పిల్లల కానించి పెద్దల దాకా
అనేక ఆపరేషన్లు, అనేక ట్రీట్మెంట్లు, వేల కోట్ల రూపాయలతో కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి వాళ్ళకి వైద్యం చేయించినటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారితో బిగినయ్యి జగన్మోహన్ రెడ్డి గారితో జరుగుతూ అది ఒక రాష్ట్రానికే కాకుండా ఈ దేశానికి 140 కోట్ల మంది ప్రజలకి ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని తీసుకువెళ్ళినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. అది ఎలా సాధ్యమైందంటే ఆయన ఒక డాక్టర్గా, ఒక దేవుణ్ణి నిరంతరం ప్రార్థించేటువంటి వ్యక్తిగా, నేనైతే ఆ దేవదేవుడైనటువంటి యేసుప్రభే ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని వాళ్ళ ద్వారా చేయించారని చెప్పి నేను భావిస్తున్నాను. తప్పకుండా దైవాన్ని సంతోషం. సుమారు నేను 250 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాను. ఇజ్రాయెల్ గారు రమ్మన్నారని, కంపల్సరీ రావాలి, నానిగారు వస్తున్నారని చెప్పారు. నానిగారు వస్తున్నారంటే ఎంత దూరం నుంచి అని వచ్చేస్తాం, అందులో సమస్య లేదని చెప్పాం. ఈ భారతదేశం విభిన్న జాతులకి, విభిన్న కులాలకి, విభిన్న మతాలకి సమ్మేళనమైనటువంటి దేశం. ఈ దేశంలో ఎవరు మతం వాళ్ళది, ఎవరు కులం వాళ్ళది, ఎవరు స్వేచ్ఛాలు ఇచ్చారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారాగా వచ్చినటువంటి మనం ఆ రాజ్యాంగంలో రచించినటువంటి హక్కులు ఎవరు మతం వాళ్ళ స్వేచ్ఛగా ప్రమోట్ చేసుకోవచ్చు. ఎవరి కులాన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు. అయితే మనందరం కూడా దేవుని చిత్తం వలన, దేవుని యొక్క ఇష్టం వలన, దేవుని యొక్క ప్రమేయం లేకుండా ఈ భూమి మీద జీవించడానికి ఎవరికి అవకాశం లేదు. గతంలో చూసుకుంటే విపరీతమైనటువంటి కరోనాలో భారతదేశమే కాకుండా ప్రపంచమంతా విలవిల్లాడిపోతున్నటువంటి సమయంలో ఎంతో మంది మహానుభావులు ఈ దేశం నుంచి కానీ, ఈ రాష్ట్రం నుంచి కానీ, లేకపోతే ఈ సమాజం నుంచి కానీ దూరమైనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఇక్కడ మనందరము ఇక్కడ కూర్చున్నామంటే అది దేవుని యొక్క చిత్తం. మానవుడి యొక్క ఆలోచనలు వేరేగా ఉంటాయి, మానవుడి యొక్క తలంపులు వేరుగా ఉంటాయి, మానవుడి యొక్క నడవడిక వేరేగా ఉంటుంది. కానీ దేవుని యొక్క ఆలోచన మాత్రం ఇప్పుడు నిలకడగా నిరంతరంగా ఉంటారు. దేవుని ద్వారాగా, దేవుని నమ్ముకున్న వ్యక్తులుగా ఎన్నో ఇబ్బందులు రావచ్చు, ఎన్నో కష్టాలు రావచ్చు, ఎన్నో నష్టాలు రావచ్చు. కానీ దేవుడు మన కోసం, మన యొక్క క్షేమం కోసం ఎప్పటికప్పుడు ఏదో ఒకటి దాసే ఉంచుతాడు. కానీ నిరీక్షణ కలిగి ఉండాలి. నేను ఇజ్రాయెల్ గారు చెప్పినట్టుగా 1995లో ఒక కళాశాలలో బేతవోల హైస్కూల్ నందు మండల స్థాయి ప్రభుత్వ పాఠశాల పరిధిలో నిర్వహించిన సైన్స్ ఫేర్ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు గాను మండల స్థాయి పరిధిలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించి ఇందులో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని తెలియజేశారు. విద్యార్థుల ప్రతిభని వెలికి తీసే విధంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బేతవోల హైస్కూల్ ప్రిన్సిపల్ మరియు పలు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. బాలబాలికలలో, విద్యార్థులలో సృజనాత్మకత మరి దినదినాభివృద్ధి చెందాలి అనేటువంటి అంశంలో భాగంగా ఈ సైన్స్ ఫెయిర్స్, ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. స్కూల్ లెవెల్ నుండి మొదలు పెడితే మండల్ లెవెల్, ఆ తర్వాత డివిజన్ లెవెల్, ఆ తర్వాత జిల్లా లెవెల్కి సెలెక్ట్ అయినటువంటి టీమ్స్ని ముందుకు తీసుకెళ్తారు. ఆ విధంగా మరి బాలబాలికలు, విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తి కలిగి మరి రేపటి రోజున మీరు మరి మీ విభాగాల్లో మీకు నచ్చినటువంటి విభాగం ఈ స్థాయి నుంచే మీరు సైన్స్ పట్ల ఆసక్తితో మరి చక్కటి వికాసవంతమైనటువంటి జ్ఞానంతో ముందుకు వెళ్ళినట్లయితే ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ల వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. తద్వారా మన ఈ ఇన్స్టిట్యూషన్స్కి మరి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వారు అవుతారు. కాబట్టి ఈ సమయంలో ఈ ప్రిపరేషన్ చేసినటువంటి సంబంధిత సైన్స్ టీచర్స్కి మరి వేరే విభాగాల నుంచి వచ్చినటువంటి
ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అందరికీ మరి బెస్ట్ విషెస్ తెలియపరుస్తూ మరింత ఘనమైనటువంటి ప్రిపరేషన్స్ చేయాలని, పిల్లల్ని మరింత ఈ కోణంలో అభివృద్ధి పదంగా నడిపించాలని మరొకసారి నేను వారికి వినియోగించుకుంటూ, మరి ఇక్కడ సెలెక్ట్ అయ్యేటువంటి ఎగ్జిబిట్ని జిల్లా స్థాయికి పంపడానికి మరి మా స్థాయిలో మేము, అలాగే ఈ బేతవోలు మున్సిపల్ హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్ సంధ్య గారు, ఎంఈఓస్గా మేము, తదితర ఉపాధ్యాయులు సాయంత్రానికి బెస్ట్ ఎగ్జిబిట్స్ని సెలెక్ట్ చేసి వారిని పై స్థాయికి పంపడానికి మేము ఆ కార్యక్రమం తెలియపరుచుకుంటాకి మేము సంతోషిస్తున్నాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఈరోజు మన మండల స్థాయిలో ఈ సైన్స్ ఫేర్ని నిర్వహించుకుంటున్నాము. దీన్ని బేస్గా మనం 16వ తారీఖున పాఠశాల స్థాయిలో అన్ని పాఠశాలలో కూడా ఈ సైన్స్ ఫేర్ని నిర్వహించుకొని అక్కడ ప్రథమ స్థానంలో సాధించిన ఈ ఎగ్జిబిషన్స్ని ఈరోజు మనం గుడివాడ మండలానికి సంబంధించి ఈ మండల స్థాయి పోటీలు మనకి ఎస్జీవిఎస్జి బేతవోలు హై స్కూల్లో ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాము. దీంట్లో ఇక్కడ 3 ఈవెంట్లలో మనం ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఒకటేమో ఇండివిజువల్, రెండోదేమో మన గ్రూప్స్, మూడోదేమో టీచర్స్ స్థాయి. ఇలా 3 స్థాయిల్లో ప్రథమ స్థానంలో పొందిన ఈ ఎగ్జిబిట్స్ అన్నిటిని కూడా రేపు 20వ తారీఖు మనం మచిలీపట్నంలో జరిగే అక్కడ ఈవెంట్కి మనం ఇక్కడి నుంచి అక్కడ పంపిస్తున్నాము. కాబట్టి అక్కడ సెలెక్ట్ అయిన వారికి అందరికీ కూడా మనం కడపలో జరిగే ఈ ఎగ్జిబిట్స్కి మనం అక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఉన్న వాటిలో బెస్ట్ వన్స్ని సెలెక్ట్ చేసి మరి మనం మంచి వాటిని మనం జిల్లా స్థాయికి పంపించడానికి మరి మన తర్వాత మధ్యాహ్నము ఆఫ్టర్ లంచ్ దీని మీద జడ్జెస్ వచ్చేసి మనకు సెలెక్ట్ చేస్తారు. కాబట్టి మనం దీనికి అనుగుణంగా అందరూ కూడా పిల్లలు చక్కగా ప్రజెంట్ చేసే విధానం కూడా చక్కగా చేసి మరి ఇక్కడే కాదు జిల్లా స్థాయిలో మన మండలం సెలెక్ట్ అవ్వాలా, అక్కడి నుంచి మనం రాష్ట్ర స్థాయి కూడా మనం వెళ్ళగలగాల. దానికి ముఖ్యం ఏంటంటే మీ వివరణ, మీరు ఇచ్చే వివరణే దానికి ముఖ్యం అన్నమాట. కాబట్టి అవి అందరికీ కూడా చక్కటి ఎగ్జిబిట్స్ ప్రదర్శించినందుకు మరి ఉపాధ్యాయులు అందరికీ మరి విద్యార్థులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ప్రజలకు విద్య, వైద్యం మెరుగైనవి అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని వైసీపీ కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణ రెడ్డి తెలియజేశారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం నుండి ఆరోగ్యశ్రీపై 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని, దీని ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్యం పొందే అవకాశం ఉంటుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన కారణం, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 50 నెలలు దాటిపోతుంది. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రాన్ని మరి 120 పథకాలు పెట్టి మరి పేదవాడు సంక్షేమాన్ని కోరుకుంటూ 2,37,000 కోట్లు డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో వేసి సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళతో ముందుకు తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు సామాన్యుడిని కూడా కార్పొరేట్ మెట్లెక్కించాలని విద్యను, వైద్యాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని ప్రభుత్వం నాడు నేడు ప్రోగ్రాం ద్వారా విద్యను ఆధునికరించి అన్ని స్కూల్లో కూడా ఒక అద్భుతంగా తయారు చేసి, అలాగే ప్రత్యేకించి వైద్యాన్ని ఏ ఒక్కరు కూడా అనారోగ్యంతో బాధపడకూడదు, ఆరోగ్యరీత్యా ఆస్తులు అమ్ముకొని కార్పొరేట్ హాస్పిటల్ దారాగతం చేయకూడదు, ఆరోగ్యమే మహాభాగ్యం అనే కాన్సెప్ట్తో గత 3 నెలలుగా మరి ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం తీసుకొచ్చి ఒక అద్భుతంగా ప్రతి గ్రామంలో కూడా, ప్రతి వార్డులో కూడా, ప్రతి ఇంటిని కూడా జల్లెడి పెట్టి ఏ ఇంట్లో ఏ ఇబ్బందులు ఉన్నాయి అని అన్నింటినీ మా వాలంటీర్ల ద్వారా, ఏఎన్ఎంల ద్వారా సేకరించి మరి ఆసుపత్రికి రిఫర్ చేసి ఆసుపత్రిలో రెటిఫై అయ్యే విధంగా, ఒకవేళ అక్కడ కాకపోతే జిల్లా ఆసుపత్రులు పంపించడం, అలా కాకపోతే కూడా కార్పొరేట్ హాస్పిటల్కి, ఆరోగ్యశ్రీకి సంబంధించిన వాటికి పంపించి మొత్తం A to Z చేసే ఈ ప్రక్రియ ఒక అద్భుతంగా జరుగుతుంది. గతంలో మరి ఈ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిందే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాష్ట్రపతి అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకుండా ఉచితంగా వైద్యం అందించే విధంగా ఆ మహానుభావుడు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి
9,000 వ్యాధులకు సంబంధించిందిగా మరి ఆసుపత్రులు టైప్ చేసుకుని వైద్యం చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ దాన్ని తొంగలో దొక్కి ఆ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసేసి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని చెప్పేసి పెట్టేసి దానికి వాళ్ళు కేటాయించింది కూడా 1000 కోట్లు. ఈ ప్రభుత్వం వచ్చాక సంవత్సరానికి 4,100 కోట్లు వాడతా ఉన్నాం ఆరోగ్యశ్రీకి సంబంధించి. ఈ 5.5 సంవత్సరాల్లో 32,274 కోట్లు కేవలం ఒక్క వైద్యానికి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. అంతేకాకుండా మరి ఆ 9,000 వ్యాధుల నుంచి వాళ్ళ 3,000, ఆ 900 నుంచి కూడా 3,000 సంబంధించిన వ్యాధులకు సంబంధించి పెంచడం జరిగింది. క్యాన్సర్కి సంబంధించి దాని మీద పెద్దగా దాని కోసం 87,000 కోట్లు దానికి ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే ఇవాళ గొప్పగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆరోగ్యశ్రీని 25 లక్షలు పెంచాడు. సామాన్యుడి దగ్గర నుంచి మధ్యతరగతి దగ్గర నుంచి ఉన్నత వర్గాలు కూడా వాడుకునే విధంగా ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయలు చేసి ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఇటువంటి గొప్ప కార్యక్రమం మరి రేపు జనవరి 1 నుంచి ప్రజలకు తీసుకెళ్ళిపోతా ఉన్నాము. పెద్ద ఎత్తున కూడా గుడివాడలో మరి గుడివాడ నియోజకవర్గంలో మా కొడాల నాయకత్వంలో ప్రతి ఇంటికి కూడా ఎవరైతే ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కొత్తగా ఒక ఆరోగ్యశ్రీ కార్డును 25 లక్షల రూపాయల వరకు వాళ్ళు వాడుకునే విధంగా కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డును కూడా మరి ప్రజలకు ఇవ్వబోతా ఉన్నాము. ఇవన్నీ కూడా మరి జగన్మోహన్ గారి నాయకత్వంలో గుడివాడ కొల్లారాణి గారు ఒక అద్భుతమైన పరిపాలన చేస్తూ మరి రాబో 3 నెలల్లోపే గుడివాడకు సంబంధించి కూడా అభివృద్ధి కార్యక్రమం అనేక చేపడతా ఉన్నాము. ఇప్పటివరకు చేసినవి కాకుండా కొత్తగా 26 కోట్ల రూపాయలు మరి కొడాలని గారు రోడ్ల నిమిత్తం తీసుకురావడం జరిగింది. వాడికి కూడా టెండర్లు పిలుస్తున్నాము. 1 వీక్ 10 డేస్ లోపు కూడా గుడివాడ అంతర్గత రోడ్లు అన్నీ కూడా దయాలపేటకు సంబంధించి కానివ్వండి, గుడివాడ అంతర్గత రోడ్లు ఇవన్నీ కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాము. ప్రజలందరూ కూడా చాలా మంది రోడ్లు లేవు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కులగణన చేపడుతున్న నేపథ్యంలో ఈ రోజు ఆ కార్యక్రమంపై అన్ని పార్టీల నాయకులతో మరియు కుల సంఘాల నాయకులతో మున్సిపల్ కార్యాలయం నందు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ మరియు ఎంఆర్ఓ ఆంజనేయులు, ఎంపీడీఓ కుమారి వెంకటరమణ పార్టీ నేతలకు కుల సంఘాల నాయకులకు వివరించడం జరిగింది. 1930లో కులగణన చేయడం జరిగిందని, నాటి నుండి నేటి వరకు కులగణన జరగలేదని అధికారులు తెలిపారు. ఇన్ని సంవత్సరాల తర్వాత మరలా కులగణన చేపడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీల నాయకుల సహాయ సహకారాలు మరియు కుల సంఘాల నాయకుల సలహాలు సూచనలు తమకి అవసరమని అధికారులు కోరటం జరిగింది. గుడివాడ పురపాలక సంఘ ఈ క్యాస్ట్ సర్వే సంబంధించిన విచ్చేసిన మనకి చాలామంది దీంట్లో కొంతమంది మొన్న కలెక్టర్ గారు కూడా మచిలీపట్నంలో దీని మీద ఏర్పాటు చేసిన దాని మీద కొంతమంది ఇక్కడ అటెండ్ అయ్యారు. మన గుడివాడ పురపాలక సంఘం నుంచి కూడా అటెండ్ అయ్యారు. అంటే జిల్లా వ్యాప్తంగా పిలిచారు. ఎస్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, అదర్ కులాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఈ క్యాస్ట్ సర్వే యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎందుకు చేపట్టాల్సి వచ్చింది, ఇది చేపడితే వచ్చే ప్రయోజనాలు ఏంటనే విషయాల మీద ఆల్రెడీ కొంతమంది మన అటెండ్ అయ్యారు. కాబట్టి ఒకసారి చాలామంది కొంతమంది మచిలీపట్నం వచ్చారు. కొంతమందికి అసలు ఎందుకు సర్వే చేయాల్సి వస్తుంది, చేస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఇంకేదైనా ఇంకా బెటర్గా చేస్తే ఎలా ఉంటుందనే దానికి మీకు సూచనలు సలహాల కోసం దానికోసం ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయండి. తర్వాత మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. యాక్చువల్గా ఏంటంటే మనకి ముందే స్టార్ట్ అవ్వాల్సింది, అయితే మధ్యలో మనకి ఈ ప్రకృతి వైపు రీత్యా మనకి సైక్లోన్ రావడం, ఆ ఎన్యూమరేషన్ రీత్యా కానీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే రేపు 21-22 తేదీల్లో కూడా మళ్ళీ ఇంకో సైక్లోన్ వచ్చే అవకాశాలు ఉందని కూడా వాతావరణం చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ క్రిస్మస్ వెళ్ళిన తర్వాత మనకి ఈ ఆడుదాం ఆంధ్ర లాగానే ఇది కూడా ఒక డేటు మనకి ప్రభుత్వం మనకి నిర్ణయిస్తారు. కాబట్టి ఆ డేటు మనకి ఈ క్యాష్ సర్వే కూడా ఇంటింటికి తిరుగుతారు. ఇది కేవలం వాలంటీర్లు చేసే సర్వే కాదు, అదొకటి అందరూ గమనించాలి. సచివాలయ సిబ్బంది కంపల్సరిగా ఒక ఎంప్లాయీ మస్ట్గా ఉంటారు. ఇదేంటంటే మామూలుగా ఏదో పైపైన చేసే కార్యక్రమం కాదు. సచివాలయ సిబ్బంది ఒకళ్ళు ఉంటారు. సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీరు వారికి మ్యాప్ చేసిన 50 ఏళ్ళు కావచ్చు, 60 ఏళ్ళు కావచ్చు, వాళ్ళు అసిస్టెంట్స్గా ఉంటారు. సచివాలయ సిబ్బంది మెయిన్ ఎవరైతే ఇక్కడ అడ్మిన్ కావచ్చు, తర్వాత మనకి ఇక్కడ మహిళా పోలీస్ కావచ్చు, లేకపోతే ఏ రకమైన సిబ్బంది కులగణనకు సంబంధించి ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేశారు, మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. మళ్ళీ
అది మళ్ళీ కులగణన అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎంత ప్రాసెస్ ఎలా ఉంటుందన్నది అందరూ క్లియర్ గా చెప్తున్నారు కాబట్టి మళ్ళీ నేను దానిలో చెప్పలేదు. కాబట్టి ఇక్కడ ఏదైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే మెయిన్ అందుకనే మరి వేరే క్యాస్ట్ కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా మరి సమావేశం పిలిచింది కూడా అందుకని ఏదన్నా మీకు ఏదన్నా అంటే మన బీసీలో కాదు ఎస్సీలో పెట్టాలంటే బీసీలో బీసీఏలో ఈ టైప్ ఆఫ్ ఏదన్నా మీకన్నా అలాంటిది ఏమన్నా ఉన్నట్లయితే సార్ చెప్పినట్టుగా రిటర్న్ గా కనుక ఇచ్చినట్లయితే దాన్ని మనం ప్రాసెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కులగణన అన్నది సవ్యంగా సాఫీగా జరిగేలాగా మీరు అందరూ సహకరిస్తారని ఉన్నాయి, ఎస్టీల్లో ఉన్నాయి. అలాగే ప్రాధాన్యత ఏంటి ఎక్కువ జనాశాతం ఏదో తెలిసిన ఉద్దేశంతో కానీ కానీ ఇది వాళ్ళు చేసినప్పటికీ ప్రభుత్వ అధికారులు దీన్ని చేయడం చాలా మంచిది. కాబట్టి నాగవారు చెప్పినట్టు ఈ యొక్క సర్టిఫికేట్ ఇచ్చే విషయంలో మొన్నకాడ ఈ చాలామంది నాయకులు వచ్చారు. ఇది పెన్షన్లు వస్తాయి కదా 18,000 45 సంవత్సరాల లోపలికి వాళ్ళు కానీ మళ్ళీ సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు మళ్ళీ ఈ జండుకి వెళ్తాం, అక్కడ డబ్బులు కడతాం, మళ్ళీ లారీకి వెళ్తాం, అప్డేట్ చేయించడం అట్లా చాలామంది నా దగ్గర వచ్చారు. అది అడిగిన ఎందుకంటే మళ్ళీ చేయడం అంత ఆల్రెడీ కులం వెంటనే మారదు కదా, సంవత్సరం 6 నెలలు కులం మారదు కదా, ఈ కులం కూడా ఆకులం ఆడడం వల్ల వీళ్ళందరూ మా దగ్గరకు వచ్చారు. మళ్ళీ ఏంటంటే కులం మారితే ఒకసారి కులం నిర్ణయిస్తే మళ్ళీ మారుతా, కులం మధ్యలో మారిపోద్దా, కమార్ ఎస్సీ అవుతాడా, రెడ్లు ఎస్సీ అవుతాడు, ఎస్సీ కమార్ రెడ్లు అవ్వరు కదా. అది పర్ఫెక్ట్. అంతకుముందు ఈ ప్రభుత్వం రాకముందు ఒక సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు, లైఫ్ సర్టిఫికేట్, అది అట్లా ఉండేది, మాకు ఇచ్చారు. ఇప్పుడు అదే పని చేసింది. ఎంఆర్ఓ ఇచ్చినా అది వాళ్ళు ఎంఆర్ఓ ఉన్నాయి, ఎస్టీల్లో ఉన్నాయి. అలాగే ప్రాధాన్యత ఏంటి ఎక్కువ జనాశాతం ఏదో తెలిసిన ఉద్దేశంతో కానీ కానీ ఇది వాళ్ళు చేసినప్పటికీ ప్రభుత్వ అధికారులు దీన్ని చేయడం చాలా మంచిది. కాబట్టి నాగవారు చెప్పినట్టు ఈ యొక్క సర్టిఫికేట్ ఇచ్చే విషయంలో మొన్నకాడ ఈ చాలామంది నాయకులు వచ్చారు. ఇది పెన్షన్లు వస్తాయి కదా 18,000 45 సంవత్సరాల లోపలికి వాళ్ళు కానీ మళ్ళీ సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు మళ్ళీ ఈ జండుకి వెళ్తాం, అక్కడ డబ్బులు కడతాం, మళ్ళీ లారీకి వెళ్తాం, అప్డేట్ చేయించడం అట్లా చాలామంది నా దగ్గర వచ్చారు. అది అడిగిన ఎందుకంటే మళ్ళీ చేయడం అంత ఆల్రెడీ కులం వెంటనే మారదు కదా, సంవత్సరం 6 నెలలు కులం మారదు కదా, ఈ కులం కూడా ఆకులం ఆడడం వల్ల వీళ్ళందరూ మా దగ్గరకు వచ్చారు. మళ్ళీ ఏంటంటే కులం మారితే ఒకసారి కులం నిర్ణయిస్తే మళ్ళీ మారుతా, కులం మధ్యలో మారిపోద్దా, కమార్ ఎస్సీ అవుతాడా, రెడ్లు ఎస్సీ అవుతాడు, ఎస్సీ కమార్ రెడ్లు అవ్వరు కదా. అది పర్ఫెక్ట్. అంతకుముందు ఈ ప్రభుత్వం రాకముందు ఒక సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు, లైఫ్ సర్టిఫికేట్, అది అట్లా ఉండేది, మాకు ఇచ్చారు. ఇప్పుడు అదే పని చేసింది. ఎంఆర్ఓ ఇచ్చినా ఆర్డీ వాళ్ళు ఎంఆర్ఓ దగ్గర ఆపైన ఆర్డీ గారు ఇచ్చినా అది అట్లా పర్ఫెక్ట్ పని. ఈ యొక్క అంగన్వాడీలు తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గత 7 రోజులుగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించకపోవడంపై అంగన్వాడీ వర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీడీఎస్ కార్యాలయం వద్ద నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ వెళ్లి ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం అంగన్వాడీ యూనియన్ నాయకులు ఆర్డీఓ పద్మావతిని కలిసి తమ సమస్యల నివేదికను అర్జీ రూపంలో సమర్పించడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తమకు అనేక హామీలను ఇవ్వటం జరిగిందని, ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చమని కోరితే తమపై దాడులు చేయించడం, అరెస్టులు చేయించడం సరికాదంటూ అంగన్వాడీ వర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చే జీతం కన్నా 1000 రూపాయలు తక్కువ జీతం ఇస్తానని మాయమాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ హామీని ఎందుకు నెరవేర్చడం లేదంటూ వారు ప్రశ్నించారు. అంగన్వాడీ వర్కర్లకు అండగా తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు సిఐటియు మద్దతు తెలియజేయడం జరిగింది. సచివాలయం సిబ్బంది మా అంగన్వాడీ సెంటర్లకు వచ్చి వాళ్ళ పిల్లలను కూర్చోబెట్టుకొని ఫోటోలు పెడుతున్నారు. అంగన్వాడీ పిల్లలు కాకుండా మా ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. మాకు పాద దానిలో చేసేటప్పుడు జగనన్న గారు మాకు ఇచ్చిన హామీ, పాదయాత్రలో జగనన్న గారు ఇచ్చిన హామీ మాకు చెప్పారు, కానీ మాకు చేయలేదు. తెలంగాణ ప్రభుత్వంలో ఎంత అయితే పెంచారో మాకు కూడా కనీసం పెంచాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మెనో ఛార్జీలు పెంచాలి.
అందరికీ నమస్కారం అండి. నా పేరు కొల్లి రమ్య. నేను టీడీపీ పార్టీ తరఫున మన గుడివాడ నియోజకవర్గ అంగన్వాడీ డ్వాక్రా అధ్యక్షుల్ని. ఇక్కడ ఏదైతే జరుగుతుందో అంగన్వాడీల డిమాండ్లు అంటే మీరేం ప్రభుత్వాన్ని మాకు ఆస్తులు కావాలని కోరుకోవట్లేదు, లేకపోతే మాకు తీర్చలేని కోరికల్ని తీర్చమని కూడా కోరుకోవట్లేదండి. సేమ్ ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో మీకు కావాలి అని చెప్పి డిమాండ్స్ ఇవి మేము ఫిబ్రవరిలోనే ఇవ్వటం జరిగిందమ్మా. ఇదే సిఐటి ఆఫీస్కి వచ్చి ఐసిడిఓ ఆఫీస్కి వచ్చి వీళ్ళకి మీ తరపున మేము అప్పుడే తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. ఇదే డిమాండ్స్ మేము ఆల్రెడీ 26,000 కనీస వేతనం ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే చంటి పిల్లలకి, బాలింతలకి, గర్భిణీ స్త్రీలకి ప్రతి ఒక్కళ్ళకి కూడా చక్కగా ఎలా వాళ్ళకి పౌష్టికాహారం అందించాలి, అలాగే వాళ్ళ పిల్లల్ని ఎలా అయితే భూమి మీదకి తీసుకొస్తారో దేవుడి తర్వాత అంగన్వాడీ ఆయాలు, కార్యకర్తలు, అట్లాగే మీరు టీచర్స్ మాత్రమే ఉంటారని చెప్పి మేము వీళ్ళకి ఇవ్వడం జరిగింది, ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. కానీ ఇంతవరకు నిమ్మక నీరెత్తని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉండటం చాలా బాధాకరంగా ఉందమ్మా. మీరు అడుగుతున్న ప్రతి కోరిక కూడా చాలా అంటే చాలా మీకు తగ్గట్టుగానే న్యాయపరంగానే అడుగుతున్నారు తప్ప మిగిలిన వాళ్ళకు లాగా మాకు అవి కావాలి, ఇవి కావాలి, మాకు ఎందుకు ఇవ్వట్లేదు, అవి ఇవ్వట్లేదు అని చెప్పేసి లేకపోతే గొంతెమ్మ కోరికలు కోరట్లేదమ్మా. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు దిగి రాలేదో, ఎందుకు సమాధానం చెప్పలేదో మాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ మీ తరపున ఆల్రెడీ మేము జనవరి, ఫిబ్రవరి లాస్ట్ ఇయర్ లోనే మేము ఇదే కోరికలు మేము ఇవ్వటం జరిగింది. అట్లాగే ఇవి సాధించుకునే వరకు మీరు పోరాడే విధానాన్ని మాత్రం ఖచ్చితంగా ఒక మహిళగా నేను అప్రిషియేట్ చేస్తున్నానమ్మా. ఎందుకంటే విద్యలోనే కాకుండా క్రీడల్లోనూ సాంస్కృతిక రంగాలలోనూ విద్యార్థులు రాణించాలనే ఉద్దేశంతో శ్రీ చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ డే మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్విరామంగా నిర్వహిస్తున్నామని శ్రీ చైతన్య కళాశాల ప్రిన్సిపల్ విజయభాస్కర్ తెలియజేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ డే కార్యక్రమంలో గుడివాడ MUO 1 విజయ్ మరియు 2 బాలాజీ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో జరుగుతున్న స్పోర్ట్స్ డే కార్యక్రమంలో భాగంగా MUO మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణించాలని, అప్పుడే మెదడు చురుగ్గా పనిచేస్తుందని తెలియజేశారు. చదువుపై ఒత్తిడి పెంచకుండా ఉండేందుకు స్కూల్ యాజమాన్యం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం క్రీడల్లో రాణించిన చిన్నారులకు MUOల చేతుల మీదుగా బహుమతులను అందజేయడం జరిగింది. మై కొలీగ్ శ్రీ బాలాజీ గారు MUO 2 అండ్ జోనల్ ఇన్ఛార్జ్ మేడం మాధురి గారు, గౌరవనీయులైన మరి పేరెంట్స్, ప్రియమైనటువంటి బాలబాలికలారా, మీ అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటిది మనందరికీ అవగాహన ఉన్నది. ఏమంటే విద్యా సంవత్సరం కొనసాగేటువంటి నేపథ్యంలో విద్యా సంవత్సరం మొదలైన నాటి నుండి షెడ్యూల్ ప్రకారం వివిధ పాఠశాలలు, ఏ పాఠశాల అయినా సరే, గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా, ఎయిడెడ్ అయినా, ఎవరైనా సరే మరి ఒక షెడ్యూల్ ప్రకారం కార్యకలాపాలను నిర్వహించవలసి ఉంటుంది. దాంట్లో భాగంగా మరి ఈరోజు ఈ చైతన్య పబ్లిక్ స్కూల్ వారు స్పోర్ట్స్ డేని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే బాలబాలికలు ఒక్క విద్యాభ్యాసంలో తలమునకలు అవుతూ నిత్యము అందులోనే కొట్టిమిట్టాడేటువంటి అంశం కాకుండా శారీరక దారుఢ్యం కోసం, మానసిక ఉల్లాసం కోసం కూడా బాలబాలికలు మరి ఆ పార్టీని టేకప్ చేయాలనేటువంటి అంశంగా మరి స్కూల్స్లో ఎలాగూ ఫిజికల్ ఎడ్యుకేషన్ పీరియడ్స్ అంటే డ్రిల్ పీరియడ్లు, మరి లైబ్రరీ పీరియడ్లు తదితరాలు కండక్ట్ చేస్తూ ఉంటారు. మరి ఇటువంటి ఈవెంట్ కండక్ట్ చేసేటువంటి ఉద్దేశం అంటే ఈ యొక్క పెద్ద స్టేడియంలో ఈ వాతావరణంలో ఎల్లవేళలా పాఠశాలలోనే పిల్లలు మరి సంచరిస్తున్నటువంటి పరిస్థితుల్ని నుండి బయటికి వచ్చి విశాలమైనటువంటి ప్రాంగణంలో ఈ యొక్క స్పోర్ట్స్ డేని కండక్ట్ చేసేటువంటి అంశాన్ని కొనసాగించిన దానికి మరి ఉద్దేశం ఏంటంటే పిల్లలు మానసికంగా, శారీరకంగా చక్కటి మరి ఉల్లాసం పొందుతూ ఈనాటి ఈ స్పోర్ట్స్ డే జరుపుకుంటున్న శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణ భాస్కర్ గారికి, విజయ భాస్కర్ గారికి, అదేవిధంగా ఇతర ఉపాధ్యాయులకి అందరికీ కూడా స్పోర్ట్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విద్యార్థులందరికీ కూడా శుభాశిస్సులు తెలియజేస్తున్నాను. మనం పాఠశాలలో చేరిన దగ్గర నుంచి ఎప్పుడూ చదువు మీదే కనుక దృష్టి పెట్టినట్లయితే అది
వారి యొక్క మానసిక శారీరక ఉల్లాసాలకి మనం అవరోధం కలిగిస్తున్నాము అనే దృష్టితో పాఠశాలలో ఖచ్చితంగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ సాధించాలనే ఉద్దేశంతో కరిక్యులర్ యాక్టివిటీస్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ తో పాటు ఈ అన్ని ఆటపాటలతో ఉత్సాహంగా ఉల్లాసంగా పాఠశాలను రన్ చేసినప్పుడు మాత్రమే విద్యార్థులు అన్ని విషయాల్లో ముందుంటారని చెప్పేసి మరి చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి మనం ఇక్కడ ఈరోజు ఇంత చక్కటి ఈ విశాలమైన ప్రాంగణంలో ఈ స్పోర్ట్స్ డే నిర్వహిస్తున్నందుకు మరి ఆ పాఠశాల యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, first of all, I would like to thank our MEO sirs, both of you, Mr. Vijay sir and Balaji sir, for attending this event and making this moment very these events that we are conducting in order to inculcate sports level to this primary sections also. So we have conducted different level of the games with the help of our primary in charge madam Saujanya madam and our zonal in charge madam Madhuri madam. So they organized several games for this pre-primary level, and today is a occasion that we are distributing the prizes to the students who have won different levels, first, second and third prizes. So first of all, I would like to thank our parents who attended this event. So with their support only we are conducting all these kind of the activities. So now I request our MEO sir to give few words to our parents. Good morning to everyone. Sri Chaitanya means it's not only for education. We are conducting all the sports ways, co-curricular activities and everything we are conducting. Our parents are very cooperative, and who are they given to us India Stadium permission. We are very thankful to them. Thank you so much. Respected MEO 1 and MEO 2 sir, good morning sir. Thanks for your coming and your support you gave to me. We are expecting always your encouragement sir. So every year we are conducting sports day, sports meet sir. Last time also we conducted the program gone well. This time also you came. So this day also this program successfully it is going sir. So our Sri Chaitanya management every year, not only in studies, every year we are in sports also. Some students went to national and state also sir in different aspects. This year also we got gold medal in skating and కూచిపూడి నాట్యం సార్. సో చిన్న వయసులో నుంచే మా స్కూల్లో పిల్లలందరం కూడా ఎంకరేజ్ చేయడం వలన మా వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్లోనే కాకుండా చదువులో కూడా. ప్రభుత్వాలు ప్రజలకు మేలు కలిగించేలా చట్టాలు రూపొందించాలి గాని ప్రజలకు నష్టం వాటిల్లే నూతన చట్టాలను తీసుకురాకూడదని గుడివాడ బార్ అసోసియేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల చరాస్తులకు నష్టం కలిగించేలా ఏర్పాటు చేసిన నూతన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ గుడివాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి కోర్టు ఆవరణ బయట నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాదుల బార్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం వల్ల పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, దీనిపై ప్రజలు సైతం అవగాహన పెంచుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు కోరటం జరిగింది. ఈ నిరాహార దీక్షలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చెన్నూరి వెంకటరమణ, న్యాయవాదులు మండవ రాజేష్, షేక్ పఠాన్ బాజిఖాన్, పసుపులేటి భానుచరణ్, ఎస్ శ్యాంప్రసాద్, దుక్కుపాటి రాధాకృష్ణ, సీనియర్ నాయకులు కొడాలి హరినాథ్, అప్పాజీ, ఖమ్మంపాటి రవి తదితరులు పాల్గొన్నారు. గుడివాడ బార్ అసోసియేషన్ సభ్యులందరూ ఈ ఒక నిర్ణయాన్ని తీసుకుని ఈ ప్రజా వ్యతిరేక చట్టం ఏదైతే 27/2023గా యాక్ట్ చేయబడినటువంటి చట్టం ఉన్నదో ఆ చట్టం ప్రజల యొక్క ఆస్తులని కాపాడటానికన్నా వాళ్ళ హక్కుల్ని భంగపరిచే విధంగా, రాజ్యాంగంలో ఇవ్వబడినటువంటి హక్కులు భంగపరిచే విధంగా, పబ్లిక్ ఇంట్రెస్ట్ని కూలదోసే విధంగా ఉన్నటువంటి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలనేటువంటి ఉద్దేశంతో, దీనివల్ల ప్రజలకు కలిగేటువంటి
నష్టాలని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమం చేయటం జరుగుతోంది. ఈ నిరవధిక రిలే నిరాహార దీక్షలు చేయటం జరుగుతోంది. గవర్నమెంట్ వారు ప్రజాక్షేమం కోసం చేసేటువంటి ఎన్నో చట్టాలు ఉన్నాయి. కానీ ఈ చట్టం మాత్రం న్యాయ నిపుణులతో కానీ, న్యాయవాదులతో కానీ, బార్ అసోసియేషన్స్తో కానీ ఏ రకమైనటువంటి సంప్రదింపులు లేకుండా చేయబడినటువంటి చట్టం ప్రజా వ్యతిరేకత ఖచ్చితంగా గురి అవుతోంది కూడా. అందుకని ప్రజలకి, సామాన్య ప్రజల యొక్క ఆస్తుల్ని కాపాడుకోవాలి అనేటువంటి తలంపు ఎలా ఉండాలి ఏంటి అనేటువంటిది చట్ట పరిధిలో ఉంచడం, కోర్టు పరిధిలో ఉంచడం అనేటువంటిది ఎప్పుడు సమంజసమైనటువంటిది. ఆ పరిధిని తీసేసి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ట్రిబ్యునల్ని పెట్టి దానిలోనే ఈ విషయాలన్నీ పరిశీలన చేయటం అనేటువంటిది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయంగానే భావించాలి. ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజా రక్షణకు ఉపయోగపడేటువంటి చట్టం మాత్రం కాదు ఇది. కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పని గవర్నమెంట్ వారు దీని గురించి మరొకసారి ఆలోచించి దీని మీద తగు నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా బార్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి మన గుడివాడ ప్రాంతంలో ఉన్నటువంటి సామాన్య ప్రజానీకం కానీ, ప్రజా సంఘాలు కానీ, ఉన్నటువంటి ఈ చట్ట పరిధిలో ఎవరెవరికైతే ఆస్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దీనికి స్పందించి మాకు సమర్థవంతమైనటువంటి సహకారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. ఇది మీకోసం చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె. దీని గురించి మీరు అందరూ కూడా మాతో సహకరించవలసిందిగా పూర్తిగా కోరుకుంటున్నాం. భారతదేశం భిన్న జాతులతో, భిన్న మతాలతో ఉన్నటువంటి దేశం ఇది. ఇక్కడ వచ్చేసరికి ఏ మతానికి కానీ, ఏ కులానికి కానీ సంబంధించి రకరకాల చట్టాలు ఉన్నాయి. దాంట్లో వచ్చేసరికి పర్సనల్ చట్టాలు ఉన్నాయి. అట్లాగే ఆ చట్టాల ప్రకారమే మనకి భూ హక్కులు ఉంటాయి. వీటన్నిటినీ కూడా కలిపేసి కొత్తగా భూ చట్టం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏమవుతుందంటే కోర్టులకు కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ట్రిబ్యునల్ అని పెట్టారు. దీనివల్ల నడిచేది ఏంటంటే ఈ చట్టాల గురించి పూర్తి అవగాహన వాళ్ళకు ఉండదు. ఇక్కడికి వచ్చేసరికి ఈ మత సంబంధమైనటువంటి కానీ, లేకపోతే భూ హక్కుల గురించి కానీ వచ్చేసరికి చాలా రకాల చట్టాలు ఉండటం వలన వీటిలో వచ్చేసరికి సీనియర్ జడ్జిలు తప్పితే మామూలు వాళ్ళు కూడా ఇది డిసైడ్ చేయలేనటువంటి కాంప్లికేటెడ్ మ్యాటర్స్. వీటిని తీసుకెళ్లి ట్రిబ్యునల్ కొట్టడం వలన ఇండైరెక్ట్గా వచ్చేసేటువంటి రిపర్కషన్స్ అంటే చట్టానికి సంబంధించినటువంటి సమస్యలు ఏటిని కూడా వాళ్ళు పరిష్కరించేటువంటి స్కిల్ కానీ, లేకపోతే వాటి నాలెడ్జ్ కానీ ఆ రెవెన్యూ ట్రిబ్యునల్లో ఉండే వాళ్ళకి ఉండదు. ఇది ఇండైరెక్ట్గా డ్రాకోనియల్ లా, అంటే ఇది కఠినమైనటువంటి ఉపయోగం లేనటువంటి చట్టం. దీని ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మనకి అన్యాయం జరుగుతుంది ప్రజలకి. అట్లాగే ఆస్తి యొక్క పరిరక్షణ చట్టాలు కూడా వ్యర్థం అవుతాయి. అంటే ఆస్తి హక్కును కలిగి ఉండేటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కూడా భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజున ఈ రిలే నిరాహార దీక్షలో చేయటం జరుగుతుంది. ఈరోజు గుడివాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుడివాడ బార్ అసోసియేషన్ విధులను బహిష్కరిస్తూ దానిలో భాగంగానే ఈరోజు గుడివాడ బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ అందరూ రిలే నిరాహార దీక్షలో కొనసాగించేది. దేని నిమిత్తం అనగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏపీ టైటిలింగ్ యాక్ట్ అనే యాక్ట్ కొత్తగా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాని నిమిత్తం అవి ప్రజల యొక్క ఆస్తులు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయని చెప్పి అడ్వకేట్స్ దాని నిమిత్తం బాయ్కాట్ చేయడం జరిగింది. ఈ మన భారతదేశం మొత్తంలో ఎక్కడా లేదు, ఓన్లీ మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఏపీ టైటిలింగ్ యాక్ట్ 27/23 అనే యాక్ట్ని తీసుకురావడం, జీవో నెంబర్ 5/512 ద్వారా ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఈ సివిల్ కోర్ట్స్కి జ్యూరిస్డిక్షన్ లేకుండా ఓన్లీ ఒక టైటిలింగ్ ఆఫీసర్ని, ఒక రెవెన్యూ అధికారిని ఈ టైటిలింగ్ ఆఫీసర్కి అపాయింట్ చేసి ఈ టైటిల్ స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలను ఆ టైటిలింగ్ ఆఫీస్ దగ్గర పెట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, ఒక రెవెన్యూ అధికారులు కానీ, బీఆర్ఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ మనకి కావాల్సిన పట్టదారు పాస్బుక్లు కానీ ఏమన్నా ఇవ్వాలంటే దాని యొక్క వాళ్ళు సరిగ్గా చేయకపోతే దాని మీద కోర్టులకు రావటం, దాన్ని పరిష్కరించేది, అలాంటిది ఏమీ లేకుండా ఈ టైటిలింగ్ ఆఫీసర్ ద్వారా చేయడం ద్వారా చాలా అన్యాయం జరిగే పరిస్థితులు మన రాష్ట్రంలో ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఈ ఆస్తి కొనే వాళ్ళకి ఒక రిజిస్టారు, అమ్మే వాళ్ళకి ఒక రిజిస్టారు, ఈ ఎవరి పేరు మీద ఉందో ఒక రిజిస్టర్ మెయింటైన్ జరుగుతుంది. మన ఆస్తులను మనం అమ్మాలన్నా, వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలన్నా ఒక టైటిలింగ్ ఆఫీసర్. ఈరోజు గుడివాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
గుడివాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు రిలే నిరాదీక్షలు చేయటం జరుగుతుంది. ఎందు నిమిత్తం అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27-22 అనేది గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. అది నవంబర్ 11, 23 అమల్లోకి వచ్చింది. దానివల్ల ఏంటంటే ప్రతి వ్యక్తి పబ్లిక్ కానీ అందరూ అన్ని ఆస్తులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హక్కులు కోల్పోతారు. అందువల్ల ఏంటంటే ఈ భూ హక్కుల పరిరక్షణ చట్టాన్ని రద్దుపరచడానికి గాను దానికి సపోర్టింగ్గా మేము రద్దుపరచడానికి సపోర్టింగ్గా గుడివాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల సమక్షంలో మేము ఈ రోజు నుంచి బాయ్కాట్లతో పాటు రిలే నిరాదీక్షలు కూడా చేయబోవడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లు కూడా ఈ భూ హక్కుల పరిరక్షణ చట్టానికి వ్యతిరేకంగా అన్ని బార్ అసోసియేషన్లు సంఘీభావంగా బాయ్కాట్లు నిరాదీక్షలు చేయడం జరుగుతుంది. మేము గవర్నమెంట్ని కోరుకునేది పబ్లిక్ అందరికి కూడా నష్టపడుతున్నాం కానీ మా మీడియా వాళ్ళు కూడా కోరుకుంటున్నాము. ఈ భూ హక్కుల పరిరక్షణ చట్టాన్ని ఎంత తొందరగా అయితే రద్దు చేస్తే అంత మంచిది అనేది మా ద్వారా మేము నిరసన కార్యక్రమం ద్వారా తెలియపరుస్తుంది. పెద్దర్కపాడు 25వ వార్డు వాటర్ లీకేజ్ అవటం వల్ల రోడ్డు పాడైపోతున్నాయని తెలియజేస్తూ ఆర్కే వారియర్స్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేయగా వెంటనే స్పందించిన అధికారులు వాటర్ లీకేజ్ ను అరికట్టడంతో ఆర్కే మరియు అతని మిత్ర బృందం అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. గుడివాడ పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులు వెంటనే స్పందించడం అభినందనీయమని కొనియాడారు. ప్రతి వార్డులో ఉన్న సమస్యల పట్ల అధికారులు ఇదే విధంగా స్పందించాలని మాచెల్ల రామకృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్కే వారియర్స్ పాల్గొనడం జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ స్థానిక 25వ వార్డు పెదరికపాడు గ్రామం దగ్గర వారం రోజుల నుంచి వాటర్ పైప్ లీక్ అయిపోయి ఆ వాటర్ రోడ్డు మీద చేరి రోడ్లు గుంతలమయ్యి అవడంతో పట్టించుకునే నాదుడే లేకపోవడంతో మేము ఆ రోజు 2 రోజుల క్రితం ఆ బురదలో నుంచి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఆ సమస్యని గుర్తించి ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఈరోజు ఆ పైపుని మరమ్మతులు చేసి ఆ వాటర్ని ఆపుతున్నారు. వారికి మున్సిపాలిటీ వారికి మా గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్ తరపున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మన గుడివాడ పట్టణంలో అనేక మౌలిక వసతులు చాలా ఉన్నాయి, లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు చాలా ఉన్నాయి. సో దయచేసి వాటిని కూడా నెరవేరడం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా గుడివాడ పట్టణంలో ప్రజలు ఏ సమస్య వచ్చినా నాకెందుకు వెళ్ళిపోతున్నారు తప్పితే పట్టించుకోకుండా వెళ్ళిపోవడం అది మన దౌర్భాగ్యం. ఏదైనా సమస్య ఉంటే దగ్గరలో ఉన్న సచివాలయం కానీ వాలంటరీ సిబ్బంది కానీ మున్సిపల్ కమిషనర్ తెలియజేస్తే ఇలాంటి సమస్యలు నెరవేరం చేస్తారని మా వారియర్స్ తరఫున మేము కోరుకుంటున్నాం. ఇంత అవకాశం ఇచ్చిన ముందుకు ఈ సమస్యని పోరాటం చేసిన మా గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గుడివాడ పట్టణంలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఆర్కే వారియర్స్ ఉన్నారని నేను మరో విధంగా తెలియజేసుకుంటున్నా. మరొకసారి మున్సిపాలిటీ వారికి మా ఆర్కే వారియర్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గత 4 రోజుల కిందట గుడివాడ పట్టణం పెదరికపాడు 25 వార్డులో ప్రజా సమస్యలపై స్పందించడం జరిగింది. అదే వాటర్ లీక్ అయ్యి పైప్ లైన్ కలెక్షన్ వీక్ అయ్యి రోడ్ అంతా పాడవటం, ఆ సమస్య మీద గత 4 రోజుల కిందట ప్రభుత్వ అధికారులు మున్సిపల్ అధికారుల దగ్గర తీసుకెళ్తాం జరిగింది. వెంటనే మున్సిపల్ అధికారులు కూడా స్పందించి ఆ వాటర్ పైపులకి వీక్ అవుతున్న ఆ యొక్క కలెక్షన్ని ప్రొక్లైన్ ద్వారా అట్లాగే మెకానిజంతో రిపేర్ చేస్తున్న సందర్భం చూసి మేము ఎంతో తృప్తిపడ్డాం. అదే క్రమంలో ఆ దగ్గరలో దాదాపు ఆ పార్కు దగ్గర నుంచి రంగాగారి విగ్రహం వరకు బ్రిడ్జి డౌన్ వరకు చాలా కాలం నుంచి ఆ కాస్తంతలు దాదాపు ఒక 200 మీటర్ల వరకు ఉంటుంది. దాదాపుగా ఆ రోడ్డు ఇంతవరకు వేయలేదు. ఆ రోడ్డును కూడా వేస్తే చాలా ఆ వార్డు ప్రజలు చాలా ఎంతో ఆనందపడతారు. వెంటనే ఆ రోడ్డును కూడా నిర్మాణం చేసి ప్రజలు మన్నలు పొందాలని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉద్యోగరీత్యా తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న గుడివాడ నియోజకవర్గ ఓటర్లతో సమావేశమైన వెనుగండ్ల రాము. ఐటీ రంగ అభివృద్ధి చెందడానికి ఎనలేని కృషి అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ కొనియాడిన రాము. జీవి పూర్ణచంద్ర హాల్లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలో పాల్గొని క్రిస్మస్ కేక్ ను కట్ చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్. క్రీస్తు చూపిన మార్గాన్ని ఆచరిస్తూ అందరూ సంతోషంగా ఉండాలని కోరిన నాయకులు.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కులగణన చేస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులు కుల సంఘాల నాయకులు సహకరించాలని కోరిన అధికారులు కులగణన కార్యక్రమాన్ని మొదలు పెడుతున్న నేపథ్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.